వెక్టర్ స్టార్ట్ చేస్తున్నాం. లెక్చర్ 1 వచ్చేసి ఇంట్రొడక్షన్ టు వెక్టర్ అండ్ టైప్స్ ఆఫ్ వెక్టర్ని గురించి ఉంటుంది. ఇవాళ మనం లెక్చర్ వచ్చేసి వెక్టర్ డెఫినేషన్ నుంచి ఫిక్స్డ్ వెక్టర్, ఫ్రీ వెక్టర్ వరకు అయితే ఉంటుంది. ముందుగా వెక్టర్ వచ్చేసి ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హాస్ డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్. వెక్టర్కి డైరెక్షన్ ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. ఇంకోటి థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ షుడ్ అవే లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్. అంటే ఆబ్జెక్ట్ 3 meters ఇలా డిస్ప్లేస్ అయ్యి 4 meters ఇలా డిస్ప్లేస్ అయితే టోటల్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి ఇలా హైపోటెన్యూస్ తీసుకుని 5 meters అని చెప్తాం కదా. కానీ అదే కరెంట్ ఇలా 3 amperes వెళ్ళి 4 amperes ఇలా వెళ్తే మనం ఇక్కడ వెక్టర్ ఎడిషన్ వాడలేము కరెంట్ కేసులో. టోటల్ కరెంట్ వచ్చేసి మనం 4 amperes చెప్తాం. సో ఇక్కడ వెక్టర్ లా ఆఫ్ ఎడిషన్ అయితే వ్యాలిడ్ కాదు, కానీ ఇక్కడ వ్యాలిడ్ అవుతుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎ వెక్టర్ బట్ కరెంట్ ఈజ్ నాట్ ఎ వెక్టర్ బట్ ఇట్ హ్యాస్ డైరెక్షన్. అందుకనే కరెంట్ని వెక్టర్ అనం. జామెట్రికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎ వెక్టర్. వెక్టర్ని మనం ఒక గ్రాఫ్లో గీస్తే వెక్టర్ ఈస్ నథింగ్ బట్ ఎ డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్. ఇప్పుడు ఒక పాయింట్ ఏ అనుకుంటే ఇంకో పాయింట్ బి అనుకుంటే ఏబి బార్ ఈజ్ ఎ విచ్ ఈస్ డైరెక్టెడ్ ఫ్రమ్ ఏ టు బి. ఫస్ట్లో ఉన్న పాయింట్ వచ్చేసి ఇనిషియల్ పాయింట్, సెకండ్ ఉన్న పాయింట్ వచ్చేసి టెర్మినల్ పాయింట్. ఆల్వేస్ ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్కే తీసుకుంటాం మనం వెక్టర్. ఆపోజిట్లో తీసుకొని ఉంటే బిఏ బార్ నుంచి బి నుంచి ఏకి వెళ్తుంది వెక్టర్. సో ఇది డైరెక్షన్లో ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది కాబట్టి ఏబి బార్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బిఏ బార్. రెండింటి మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి సేమ్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ని ఇట్లా మోడలెస్ లాగా టైప్స్ ఆఫ్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి ఈక్వల్ వెక్టర్స్. టూ వెక్టర్స్ ఈక్వల్ ఉండాలంటే వాటి మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఉండాలి, డైరెక్షన్ కూడా ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెక్టర్ ఉంది, ఏబి బార్ ఉంది. సేమ్ వెక్టర్ మనకి ఇక్కడ సిడి బార్ ఉంది. రెండింటి ఇనిషియల్ పాయింట్ సేమ్ ఉండకపోయినా కానీ డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది కాబట్టి ఈ రెండు వచ్చేసి ఈక్వల్ వెక్టర్స్ అవుతాయి. ఇప్పుడు టూ ఈక్వల్ వెక్టర్స్ని యాడ్ చేస్తే మనకి 2 times అదే వెక్టర్ వస్తుంది. ఈక్వల్ వెక్టర్స్ మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి మోడ్యులస్ కూడా సేమ్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి లైక్ వెక్టర్స్. లైక్ వెక్టర్స్కి ఈక్వల్ వెక్టర్స్కి డిఫరెన్స్ ఏంటంటే లైక్ వెక్టర్స్లో మనకి మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఈక్వల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు కే టైమ్స్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సిడి ఉండాలి. అంటే ప్రొపోర్షనల్ టు ఏ స్క్వేలర్ క్వాంటిటీ. స్కేలర్ అంటే జస్ట్ ఒక నెంబర్, దానికి డైరెక్షన్ ఉండదు. ఇక్కడ కే ఈజ్ ఎ స్కేలర్.
డైరెక్షన్ ఈక్వల్ వెక్టర్స్ లాగానే సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏబి వెక్టర్ ఉంటే ఇది సిడి వెక్టర్ అనుకుంటే మనకి సిడి వెక్టర్ ఈక్వల్ టు 2 times ఏబి వెక్టర్. డైరెక్షన్ సేమ్, మోడ్ ఆఫ్ సిడి ఈక్వల్ టు 2 times మోడ్ ఆఫ్ ఏబి, అంటే మ్యాగ్నిట్యూడ్ డబుల్ అని చెప్పి. సో ఇక్కడ 2 ఈజ్ ద స్కేలర్. ఇప్పుడు అన్లైక్ వెక్టర్స్ తీసుకుంటే మ్యాగ్నిట్యూడ్ ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి సేమ్ లైక్ వెక్టర్స్ లాగానే, మోడ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు సేమ్ k times మోడ్ ఆఫ్ సిడి. ఇక్కడ k ఈజ్ ఎ స్కేలర్, అంటే మోడ్ ఆఫ్ ఏబి సేమ్ మోడ్ ఆఫ్ సిడి ఇంటూ సమ్ నెంబర్ ఉండాలి. సెకండ్ వచ్చేసి డైరెక్షన్ షుడ్ బి ఆపోజిట్ ఆఫ్ ద అదర్ వెక్టర్. అంటే ఇప్పుడు ఏబి వచ్చేసి డైరెక్షన్ వచ్చేసి ఆపోజిట్ సిడి ఉండాలి. ఇప్పుడు ఇది ఏబి తీసుకుంటే మనకు సిడి ఇలా ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఎంతైనా ఉండొచ్చు ఆల్మోస్ట్. ఒక స్కేలర్ టైమ్స్ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ అన్ని వాల్యూస్ కవర్ అయిపోతాయి. ఫోర్త్ టైప్ వచ్చేసి కొలీనియర్ వెక్టర్స్. కొలీనియర్ వెక్టర్స్ అంటే లైక్ అన్లైక్ కలిపి ఉంటాయి. అంటే మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ప్రపోర్షనల్ టు k times అదర్. సెకండ్ వచ్చేసి డైరెక్షన్ కెన్ బి parallel or anti-parallel. అంటే డైరెక్షన్ సేమ్ ఉండొచ్చు, ఆపోజిట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఏ బార్ అనుకుంటే మనకి ఇది సమ్ 1.2 times ఏ బార్ అనుకుంటే ఇది 1.4 times ఏ బార్ అనుకుంటే నెగిటివ్ సైడ్. ఇవన్నీ కూడా కొలీనియర్ వెక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ వెక్టర్. ఫ్రీ వెక్టర్ వచ్చేసి ఇప్పుడు మీరు ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే, ఇప్పుడు ఇది ఒక ఇనిషియల్ పాయింట్ అనుకుంటే ఈ వెక్టర్ అనుకుంటే మనకి ఫ్రీ వెక్టర్ని మనం ప్యారలల్గా షిఫ్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ వెక్టర్ని ఇలా తీసుకుంటే దీన్ని ఇక్కడ గ్రాఫ్లో ఎక్కడికైనా షిఫ్ట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నదే వెక్టర్, ఇక్కడ ఉన్నదే వెక్టర్, దాన్ని ఫ్రీ వెక్టర్ అంటారు.
ఇప్పుడు సేమ్ ఫిక్స్డ్ వెక్టర్ వచ్చేసి మనం దీన్ని షిఫ్ట్ చేయలేము, ఒకటి చోట ఫిక్స్ చేస్తే అక్కడే ఉంటుంది. అంటే ఫ్రీ వెక్టర్ని ఎలా డిఫైన్ చేసిండు, ఇనిషియల్ పాయింట్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. ఫిక్స్డ్ వెక్టర్కి వచ్చేసి ఇనిషియల్ పాయింట్ ఈజ్ ఫిక్స్డ్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్కి మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 1 ఉండాలి. అంటే ఇప్పుడు ఏబి ఒక యూనిట్ వెక్టర్ అయితే జనరల్లీ యూనిట్ వెక్టర్ని మనం ఇట్లా దీంతో రిప్రజెంట్ చేస్తాం, సమ్ యాంగిల్ టైప్లో ఉంటుంది. దీన్ని ఏబి క్యాప్ అని అంటాం. ఏబి క్యాప్ ఈక్వల్ టు ఏబి బార్ అయినప్పుడు అది యూనిట్ వెక్టర్, అంటే మోడ్ ఆఫ్ ఏబి షుడ్ బి 1. నార్మల్గా ఏబి క్యాప్ని మనం ఏబి బార్తో డివైడ్ చేస్తే ఏబిని అప్పుడు వస్తుంది. అంటే ఇది వెక్టర్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్. దీన్ని జనరల్గా డైరెక్షన్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి జీరో వెక్టర్. జీరో వెక్టర్ని ఎలా యూజ్ చేస్తామంటే ఇప్పుడు మోడ్ ఆఫ్ ఏబి షుడ్ బి 0, అంటే మ్యాగ్నిట్యూడ్ 0 ఉండాలి జీరో వెక్టర్కి. అంటే ఇనిషియల్ పాయింట్ టర్మినల్ పాయింట్ ఈక్వల్ ఉండాలి. అంటే ఇట్స్ జనరల్లీ యూజ్ టు రిప్రజెంట్ ఎనీ డైరెక్షన్. అంటే ఇప్పుడు ఒక వెక్టర్కి డైరెక్షన్ ఎటు సైడ్ రిప్రజెంట్ చేయాలని మనకు తెలియనప్పుడు ఇటు ఇటు రిప్రజెంట్ చేయొచ్చు, ఇటు రిప్రజెంట్ చేయొచ్చు, ఇటు రిప్రజెంట్ చేయొచ్చు, ఇటు రిప్రజెంట్ చేయొచ్చు. కానీ వీటన్నిటి మ్యాగ్నిట్యూడ్ 0 ఉండాలి. అంటే ఆల్మోస్ట్ ఒక పాయింట్ లాగానే ఉంటుంది ఇది. జీరో వెక్టర్ని పెద్దగా మనం యూజ్ చేయం. నెక్స్ట్ వచ్చేసి ఆర్థోగోనల్ వెక్టర్స్. ఆర్థోగోనల్ వెక్టర్స్ అంటే ఇప్పుడు మనకి జనరల్గా XYZ వాడుతూ ఉంటాం కదా, అలానే ఆర్థోగోనల్ వెక్టర్స్ అంటే XYZలో మనకి ఈచ్ యాక్సిస్ వచ్చేసి ఇట్లా పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంటుంది. సేమ్ ఆర్థోగోనల్ వెక్టర్స్లో ఏంటంటే త్రీ వెక్టర్స్ ఆర్ సెడ్ టు బి ఆర్థోగోనల్ వెక్టర్స్ ఇఫ్ దే ఈచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ఏబి వెక్టర్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు AC వెక్టర్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు AD వెక్టర్. ఇప్పుడు ఒక పాయింట్ ఇది ఏ అనుకుంటే, ఇది AB వెక్టర్ అనుకుంటే, ఇది AC వెక్టర్ అనుకుంటే, ఇది AD అనుకుంటే, 3 అయితే పర్పెండిక్యులర్ ఉండాలి. జనరల్గా మనం XYZకి వాడేది ఏంటంటే ఎక్స్కి ఐ క్యాప్ వాడతాం. అంటే యూనిట్ వెక్టర్ ఇన్ X డైరెక్షన్ ఐ క్యాప్ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుంది. వైకి జే క్యాప్ వాడతాం. యూనిట్ వెక్టర్ ఇన్
వై డైరెక్షన్. జెడ్కి కే క్యాప్ వాడతాం. యూనిట్ వెక్టర్ ఇన్ జెడ్ డైరెక్షన్. ఆర్థోగోనల్ కోఆర్డినేట్ సిస్టంలో ఒక పాయింట్ని డిఫైన్ చేయాలంటే ఇప్పుడు మనం ఆ పాయింట్ ఆల్రెడీ డిస్క్రైబ్ చేస్తాం. ఎక్స్ యాక్సిస్లో ఎక్స్ లెంత్ వెళ్ళి, వై యాక్సిస్లో వై లెంత్ వెళ్ళి, జెడ్ యాక్సిస్లో జెడ్ లెంత్ వస్తే దాన్ని XYZ లాగా రిప్రజెంట్ చేస్తాం. సేమ్ అలానే ఇప్పుడు ఆర్థోగోనల్ వెక్టార్స్లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇప్పుడు ఇది ఒక పాయింట్ తీసుకుంటూ ఐ క్యాప్ డైరెక్షన్లో ఎక్స్ లెంత్ వెళ్ళింది, వై క్యాప్ డైరెక్షన్లో వై లెంత్ వెళ్ళింది, జెడ్ క్యాప్ డైరెక్షన్లో జెడ్ లెంత్ వెళ్ళింది. సో ఎక్స్ డైరెక్షన్లో ఐ క్యాప్, వై డైరెక్షన్లో జే క్యాప్, జెడ్ డైరెక్షన్లో కే క్యాప్. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి రిక్వైర్డ్ వెక్టర్స్ వస్తుంది. ఎడిషన్ ఎలా చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం ఆల్జీబ్రా ఆఫ్ వెక్టర్స్లో. ఈ వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్